సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఎవరిని ప్రేమించాలంట? రాత్రి నుంచి ఎంతమంది తీర్మానం తీసుకున్నారు, నేను దేవాన్ని నిన్ను ప్రేమిస్తాను చెప్పాలి. లేకపోతే ఇంకా ఏమన్నా ప్రేమిస్తారని ఏమన్నా తీర్మానం తీసుకున్నారు అంటే తప్పుగా అర్థం చేసుకుంటాం. కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ఆలోచనలు ఉంటాయి. మనం ఇలా ఏదో ఒకటి మనకు గోల్ పెట్టుకుంటాం, దాన్ని ఫాలో చేయడానికి కొన్ని కండిషన్స్ అంతా మనం తీసుకుంటాం అన్నమాట. అయ్యా గత జీవితంలో నేను ఇలా బ్రతికాను కదా, ఈ జీవితంలో ఇప్పటి వరకు నాకు ఏ విధమైనటువంటి సంతోషము సమాధానము లేదు, నూతన కార్యాలు నేనేమి పొందుకోలేకపోయాను. అది ఎందుకంటే నా అవివేకత, నా జ్ఞానము, నా భక్తిహీనత వల్ల. కనుక నీ మాట వినలేదు కనుక నేను అవి పొందుకోలేకపోయాను. కనుక ఈ నూతన సంవత్సరంలో అయా ఇదిగో ఎప్పుడు చేసుకోవాలి తెలుసా తీర్మానం? రాత్రి 11:59 ముందు ఒక తీర్మానం తీసుకొని అప్పుడు 12 గంటలు కరెక్ట్గా స్టార్ట్ అయినప్పుడు మోకరించి ప్రార్థన చేసుకొని అప్పటి నుంచి దాన్ని ఫాలో చేయాలి. మరి రాత్రి మీరు అంతా ఎలా ఉన్నారో నాకు తెలియదు, మేము తీసుకున్న నిర్ణయాలు అయితే అవే. కనుక చెప్పటం సులువే, పాటించడం కష్టం. అయినను గమ్యంలో మనం వెళ్తున్న మార్గంలో అన్ని చోట్ల మంచి మంచి రోడ్లు ఉండవు, అనేక చోట్ల నడవటానికి కూడా ఇబ్బందికరమైనటువంటి మార్గాలు ఉంటాయి. అయినను వాటిని అధిగమించి మనము ముందుకు సాగిపోవాలి కష్టమైన. ఆ తర్వాత మళ్ళా మంచి ప్లేస్ వస్తుంది. అంటే మన జీవితంలో వచ్చే సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ప్రభు కృపను పొందుకుంటూ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళి దేవుని యొక్క బహుమానం ఆయన కృపను ఎలా ధరించుకోవాలి? మనం నిన్న చదివాం కదా 65:5 కీర్తనలు. దేవుడు దయను మనకి కిరీటంగా అలంకరించకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. దేవుని యొక్క దయ మనకు కిరీటంగా ఉంచినాడు కనుకనే ఈరోజు మనము ఇక్కడ ఈ రీతిగా ప్రభును మహిమపరచుట కొరకు దేవుడి సముఖంలో ఉన్నాం. ఈరోజు లేని వారు ఎక్కడో చెప్పాలి. బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమో, మరి గోతులో ఉన్న వాళ్ళ పరిస్థితి. అవకాశం ఉన్నవాడు ఉన్న అవకాశం చేజాటు పెట్టుకుంటే నెక్స్ట్ ఇంకొక ఆఫర్ వస్తుంది అనేది ఎవరికి గ్యారంటీ లేదు. కనుక మరి క్రిస్మస్ బాగా చేసుకుని ఉండొచ్చు చక్కగా. మరి క్రిస్మస్కి ముగ్గురు జ్ఞానులు కూడా ఏం తీసుకొచ్చారు? వారికి యేసుక్రీస్తు వారికి ఏం తెచ్చారు? నేను వస్తువులు అడగట్లేదండి, వారు తెచ్చింది ఏంటి? కానుకలు తెచ్చారు కదా. మరి దేవుడికి మనమేమి ఇవ్వాలి? కానుక. మీకు కలిగిన దాంట్లో నుంచి ధనం ఆఫరింగ్ పెట్టలేమా? వారు బంగారం తెచ్చారు కాబట్టి మీ కలుగున్న బంగారంలో నుంచి పట్టుకొచ్చి మందిరపు నిధులలో అయితే కానుక పెట్లు ఇవ్వమని దేవుడు అడిగాడా? లేకపోతే అప్పుడు మరి వారు సాంబార్ని తెచ్చారు కాబట్టి ఇక్కడ తెచ్చి పొగేయమని చెప్పలే. అంటే నీ ప్రార్థన దూపంగా ఉండమంటే సాంబార్ని పొగేయడం కాదు, నీ ప్రార్థన దేవుడికి ఇంపైన సువాసంగా ఉండాలని. ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో 11వ వచనం ఒకసారి చూస్తారా? కాబట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఎవరిని ప్రేమించాలంటండి? మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించాలి? మరి ఇప్పుడు మనందరం దేవుడిని ప్రేమించి వచ్చామా, లేక ఊరికే ఏదో అలా వెళ్ళితో బ్లెస్ వచ్చేస్తుంది? దేవుడి సన్నిధిలో ఒక దినం గడిపితే ఎన్ని రోజుల్లో ఆశీర్వాదం వస్తుందంట బైబిల్ చెప్తున్నమాట. అంటే ఈ యొక్క పూట కనబడి మధ్యాహ్నం ఇక్కడ ప్రేమావిధి తినేసి మొత్తం సంవత్సరం అంతా ఆశీర్వాదం కొట్టేద్దామని మంచి ప్లాన్తో వచ్చారా? మరి ఎలా వచ్చారు? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే దేవుడు ఇక్కడ అడుగుతుంది, మీరు ఇస్తారని తీర్మానం చేసుకున్నవారు ఎంతమంది? ఇలా అడిగి చేతులు ఎత్తమని నేనైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఒకవేళ నిజంగా అటువంటి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రభువుని ప్రేమించడానికి, ఆయన సేవించడానికి, అయ్యా నేను నీ కొరకే జన్మించాను. క్రీస్తు మన కొరకు జన్మించాడు. ఎందుకు? గోతులో పడి
యాతన పడకుండా. ఎక్కడ? నరకంలో పడి యాతన పడకుండా మనం రక్షించడం కొరకు మన కొరకు ఆయన వచ్చాడు. ఇప్పుడు మనము ఆయన చేసిన త్యాగానికి ఆయన కొరకు మనం కృతజ్ఞత కలిగి ఎలా ఉండాలి? ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. మన బిడ్డల్ని మనం ప్రేమించుకునే తల్లిదండ్రులుగా కాదు, మన తల్లిదండ్రుల్ని మనం ప్రేమించే వారిగా కాదు, కానీ భార్యలు భర్తలను ప్రేమించేవారుగా కాదు, కానీ భర్తలు భార్యను ప్రేమించేవారుగా కాదు, నీ ఆస్తుల్ని చూసుకుని మురిసిపోయేవాడుగాను మురిసిపోయేదానిగాను నీకున్న వెండి బంగారాలను బట్టి అతిశయించేవారుగాను కాక క్రీస్తును బట్టి